హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాలింతకాయం లేదా ఎచ్చాల మందు ఎలా చేయాలో చూద్దాం. అయితే ఇది డెలివరీ అయిన తర్వాత 15 డేస్ నుంచి తినొచ్చు. ఇది బయట ఆయుర్వేదిక్ షాపుల్లో అయితే తీసుకోవచ్చు. 9 రకాల ఆయుర్వేదిక్ ఔషధాలు అయితే ఉన్నాయి. అవి మిరియాలు, వాయు మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, ఇంకా ఓమ, ఇంకా ఏవో 2, 3 రకాల పేర్లయితే తెలియదు. కానీ ఇవన్నిటిని కలిపి మనం ఒకరోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మంచిగా వాటిని మిక్సీలో పట్టుకోవాలి. ఎండబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా డ్రై అయిపోయి ఈజీగా దంగుతాయి. లేకపోతే అసలు అవి మిక్సీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా పిప్పళ్ళు, శొంఠి అయితే అస్సలకే మిక్సీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. వీటితో పాటు దాంట్లోనే చాలా మందు ప్యాకెట్లోనే 2 మందు పిల్లలు లాంటివి ఒకటి వస్తున్నాయి. ఇవి కూడా మంచిగా దంచి మిక్సీలో వేసేసి వాటితో పాటుగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే అసలు మెయిన్ మెడిసిన్ అనమాట. వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకొని మంచిగా వస్త్రకలం పట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా మెత్తగా ఉన్న కుంకుమలాగా ఉండాలన్నమాట. మెత్తటి పౌడర్ మాత్రమే మనం ఉండల్లాగా చుట్టుకోవాలి. అందుకోసమని మంచిగా వస్త్రంలో వేసి ఒక క్లాత్ వేసి మొత్తం అంతా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, మా మమ్మీ పడుతుంది. ఇది తినడం వల్ల యూజ్ ఏంటంటే మనకు సర్జరీకి అయిన తర్వాత కానీ లేదంటే డెలివరీ అయిన తర్వాత కానీ మనకి కొద్ది రోజుల తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదంటే హెడేక్ కానీ కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఉంటుందంట. ఇదిగో చూడండి, ఇలా కుంకుమలాగా మెత్తగా ఉండిపోవాలి. ఇలా మెత్తగా ఉన్న పౌడర్లోకి తేనెను వేసుకొని బాగా చాలాసేపు కలపాలన్నమాట. ఇలా కలుపుతుంటే కూడా మంచి చాలా స్మెల్ అనేది అయితే వస్తుంది. ఘాటుగా ఉంటుంది స్మెల్ కూడా. బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత వాటన్నిటిని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. అంటే మన ట్యాబ్లెట్ సైజులో, కొంచెం ట్యాబ్లెట్ కంటే కొంచెం పెద్దదిగా లేదంటే ట్యాబ్లెట్ సైజులో ఉండేలాగా రౌండ్గా చుట్టుకొని ఈ ఎచ్చాల మందునైతే రెడీ చేసుకోవాలి. రోజుకొకటి చొప్పున రోజు పడి గడుపున ఒకటి తినాలి. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం తినకూడదు. అలాగే కొంచెం పథ్యం కూడా చేయాలి అంటారు కదా, అలా ఫాలో అవ్వాలి. ఈ ఎచ్చాల మందు వల్ల అయితే మంచి యూజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇది మళ్ళీ తింటున్నారు. దీన్ని ఒక 15 to 1 month తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.